ఎందుకంటే అందరికీ క్లియర్ గా తెలుస్తోంది అక్కడ అక్రమాలు జరిగినాయి అని. అయితే ఏంటంటే ఎంతవరకు వీళ్ళందరూ సిట్ వాళ్ళు వీళ్ళందరూ ప్రూవ్ చేయగలుగుతారనేదే సమస్య తప్ప. ఎందుకంటే ఇది మందుల 1,00,000 కోట్లు కుంభకోణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత 3,500 కోట్ల కుంభకోణం గురించి దాని గురించి మొత్తం చర్చ అంతా మొదలు పెట్టారు, ఎంక్వైరీలు మొదలు పెట్టారు. చివరికి దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు రవాణా దగ్గరికి వచ్చారు. దాని తర్వాత రేపు పొద్దున మూతల దగ్గరికి వస్తారు, మూతలు బాటిల్ దగ్గరికి వస్తారు. వీళ్ళు అసలు మరి 1,00,000 కోట్లు ఎప్పుడు వెళ్తారండి? అది ఈ మద్యం ఇంకే కుంభకోణం ఇంకే ఇంకేం విషయంలో బయటపడుతుంది సార్? 1,00,000 కోట్లు ఆల్రెడీ 2.5 సంవత్సరం టైం కూడా అయిపోయింది, గవర్నమెంట్ టైం. మరి అదే కదా నేను అడిగేది. 1,00,000 కోట్లు ఎందుకన్నారు మరి గవర్నమెంట్? ఇప్పుడు అంతకు ముందు వచ్చినప్పుడు ఇంకేం అబ్బో ఘోరం జరిగిపోయింది 1,00,000 కోట్లు అంటే మీరు 2.5 ఏళ్లలో 150 కోట్లు, 200 కోట్లు, 3,500 కోట్ల దగ్గర మీరు ఆగిపోతే సరే ఏదో ఒకళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ అసలు కుంభకోణం ఎప్పుడు బయటికి తీసుకురాగలుగుతారు? అసలు నేరస్తుడిని ఎప్పుడు అసలు దీని మొత్తం మీద ఎవరైతే లబ్ధిదారుడని మీరు అంతకుముందు ఎలక్షన్ ముందు అందరూ చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఆయన చట్టం ముందు ఎప్పుడు తీసుకురాగలుగుతారు? ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళనే తిప్పి వాళ్ళ మీద ఏదో డబ్బులు దొరికినాయంటారు కాసేపు, డబ్బులు దొరకలేదంటారు కాసేపు, ఆ డబ్బులు ఎవరివనే దాని దగ్గరే ఆగిపోతే సంవత్సరాల తరబడి మూతల దగ్గర సీసాల దగ్గర ఆగిపోతే మీరు చెప్పిన 1,00,000 కోట్లు ఎప్పటికి చెప్తారు? ఇది నా టాపిక్. ఎందుకంటే మీరు ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకొకళ్ళను 4 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ బెయిల్ మీద వస్తారు. అవును. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇది కదా అసలు విషయం. మీకు ఓట్లు వేసింది ఎందుకు, మీరు చేస్తున్నది ఎంతవరకు చేయగలుగుతున్నారు? అంటే లేదంటే 1,00,000 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అబద్ధం అని అనుకోవాలి ప్రజలు. మరి అంతే కదా, మీకు ఓట్లు వేసింది ఎందుకు అసలు? మీరు అది చెప్పారని మిమ్మల్ని నమ్మారు కదా. అవును, అది చెప్పారని మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. మీరు ఇప్పుడేమో మూతల చుట్టూతా, బాటిల్స్ చుట్టూతా, లారీల చుట్టూతా తిరుగుతున్నారు మీరు. అవును. ఈ లారీల చుట్టూతాను మూతల చుట్టూతాను తిరుగుతూ ఉంటే అసలు మద్యం అసలు డబ్బులు లేకుండా అసలు అదే మనకి ఆన్లైన్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ గా జరిగింది. ఇదంతా ఏంటి, ఎలా జరిగింది ఏంటి, మీరు ఎప్పుడు ప్రూవ్ చేయగలుగుతారు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యల కింద నేను భావిస్తాను తప్ప ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారిన వాళ్ళ అబ్బాయినా ఇంకొకళ్ళు నాకు రాజకేశ్ రెడ్డి అనేది ఎప్పుడు వచ్చిందండి? అది కూడా విజయసాయి రెడ్డి గారు చెబితే, అది కూడా విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు కాబట్టి ఆయన చెబితే ఇదేనా? దీనికోసమా? అంటే మీకు ఇంకో ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం జరిగిందని చెప్తేనే మీరు మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారేంటి? మిగతా కుంభకోణం గురించి వెళ్తారేంటి? అప్పట్లో అన్నారు కదా సార్, బిగ్ బాస్ ఎవరో బిగ్ బాస్ ఉన్నారు మొత్తానికి లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ అని. అసలు మీడియా అంతా ఈ రోజు ఏం చెప్పిందండి? మీడియా అంతా కూడా ఏ రోజు కాదు ఈ టాపిక్లు వస్తే ఇంకేముంది, అసలు వెళ్ళిపోతున్నారు. తాడేపల్లి గేట్లు బద్దలు కొట్టేస్తున్నారు, పోలీసులు తాడేపల్లి రేపే బద్దలు కొట్టేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఏమి 2.5 సంవత్సరాలు ఇదే కామెడీ నడుస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఓవరాల్ గా మీరు ఏదో ఒకళ్ళిద్దరు అరెస్ట్ చేయడం, ఒకళ్ళిద్దరికి బెయిల్ అవుట్ చేయడం, ఈ టాపిక్లు కాకుండా మీరు ఏదైతే చెప్పారో దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే కనుక ప్రజలు మీరు చెప్పినవన్నీ కూడా తప్పులు అనుకుంటారు. ఇప్పుడు జత్వానీ కేసులో అలాగే అయిపోయింది. ఆ కేసు ఎక్కడ పక్కైపోయింది, రకరకాలుగా వెళ్ళిపోయింది ఆ కేసు. చివరికి ఏమైంది? జత్వానీ దోషిగా డిస్కషన్ పెట్టాల్సి ఆ టాపిక్లు వస్తాయి. అంటే మీరు చెప్పింది అది రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అంటే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల జీవితం, వాళ్ళ భవిష్యత్తు పడైపోయినట్టే కదా సార్. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కేసు ఏమైపోయింది? బయట అందరూ వేరే యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఎప్పటి నుంచో అదంతా కాంప్రమైజ్ అయిపోయిందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే మీరు చెప్పింది మీకు దేనికోసమైతే మీకు ఓట్లు వేశారో దీన్ని నేను ఇంకో దానికి లింక్ చేస్తా, అందుకు చెప్తున్నా. మీకు దేనికోసం అయితే ప్రజలు ఓట్లు వేశారో అది ప్రూవ్ చేయడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. ఇంకొక టాపిక్ ఇందాక మీరు మన తెలుగుదేశం మిత్రులు నాయుడు గారిని అడిగిన విషయం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, వీళ్ళకి అన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు అంటే ఓవరాల్ గా సరే అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే ఓవరాల్ గా బయట మాట్లాడుకున్నది యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందా? యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా పెరుగుతోంది. అంటే నేను అసలు ఏం పనులు జరగట్లేదని చెప్పట్లేదండి. తెలుగుదేశంలో పనులు ఏం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదని చెప్పట్లా. కానీ మీకెందుకని ఓట్లు వేశారో అది చేయడంలో మీరు విఫలమవుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇదంతా జత్వానీ కేసా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసా, ఇప్పుడు ఈ లిక్కర్ కేసా, లేదంటే ఇసుక కేసులా,
లేదంటే ఇప్పుడు అప్పుడు లిక్కర్ అని చెప్పారు, ఇప్పుడేమో ఎమ్మెల్యేలు అందరూ లిక్కర్ దాంట్లో మునిగి తేలుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇవాళ మీకు ఇలాంటి రిజల్ట్లు అది రైటా రాంగ్ అనేది పక్కన పెట్టండి, ఓవరాల్ గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి అభిప్రాయాలు కానీ బయటకు వస్తున్న కారణం ఏంటంటే మీకు ఎందుకు ఓట్లు ప్రజలు వేశారో అది మీరు ప్రూవ్ చేయడంలో, లేదంటే శిక్షలు వేయించడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. వాళ్ళు చెప్పిందంతా మీరు పక్కన పెట్టేయండి, అన్ని సీట్లు చేయట్లేదు. కానీ ఓవరాల్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అంటే ఆటోమేటిక్ గా మీరేం పెద్ద ఒక 20% 30% తేడాల్లో ఏమి లేరు. అక్కడ 40%, ఇక్కడ కొంచెం ఎక్కువ పర్సెంట్. రేపు పొద్దున రేపు ఈ జనసేన ఏంటి అనేది, రేపు సీట్లు గొడవలు ఇవన్నీ చేస్తే ఏంటి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏంటంటే ఏ రోజు రాజకీయం ఈ రోజు ఇలాగే ఉంటుంది అనుకుంటే భ్రమ. కాబట్టి మేము బ్రహ్మాండం భజగోవిందం అనుకుంటే కనుక అది కూడా భ్రమ. మీరు అందుకనే అలాంటి మీరు ఏవైతే ఇవాళ వచ్చిన మీరు ఏదో ఏంటి అన్ని సీట్లని వాళ్ళు ఎవరైతే మాట్లాడారో అది మీరు తప్పని రుజువు చేయాలంటే మీరు ఏం చెప్పి వచ్చారో ఆ పని పూర్తి చేయండి. ఏమైనా పాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి తప్పులు చేశాడు, మేము వాటన్నిటిని శిక్షిస్తా ఉన్నారో వాటిని పూర్తి చేయండి. లేకపోతే కనుక ఇలాంటివన్నీ కూడా రేపు పొద్దున నిజమయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, మన శ్రీకాంత్ మాట్లాడిన విషయం నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాంత్ ఇలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే ఒక ఆంధ్రుడిగా శ్రీకాంత్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి రాజకీయంగా ఎన్నైనా విమర్శలు ఉండొచ్చు, రాజకీయంగా ఒకళ్ళొకళ్ళు మా పార్టీలు మాట్లాడుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మీరు ఒక పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే కనుక తప్పు చేస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే నాకు గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద మానుకోట రాళ్ళు నాకు గుర్తున్నాయి, నేను మర్చిపోలేదు. కానీ మీరెందుకు మర్చిపోతున్నారు?